ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ తన సృజనాత్మక శక్తి ద్వారా మన ఎండిన బ్రతుకును చిగురింపజేసి అది పుష్పించి ఫలించేటట్లు చేయగలిగే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే సందేశాన్ని విందాం. చిగురించిన అహరోను కర్ర, ఏరన్ రాడ్ దట్ బడ్డెడ్ అనే అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రార్థించుకున్నాము. కృపా సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు ప్రభా. గొప్ప రాజా, మాకు మరణించి పునరుత్థానుడవై తండ్రి, మీ రక్తాన్ని ఇచ్చి తండ్రి మరి మమ్మల్ని కొనుక్కున్న విధానాన్ని బట్టి మీకు అనేక స్తుతులు ప్రభా. గొప్ప రాజా, ఇదిగో నాయన మా జీవితాలను సరి చేసుకుంటూ మరి ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఇది ధర్మశాస్త్రాన్ని బట్టి అనేక వందనాలు. మరి దీన్ని ధ్యానించుండగా తండ్రి మేము తప్పుగా అర్థం చేసుకుంటున్నా
సరైన మార్గంలో దాన్ని ధ్యానించి మా యొక్క మరి జీవితాలను సరి చేసుకుంటూ మాకు జ్ఞానాన్ని అనుగ్రహించుకుని మీ యొక్క తండ్రి ఇదిగో నాయన మరి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుకుని మరి మా జీవితాలకు మీరు తోడుగా ఉంటామని ఈ దిన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించుకొని యేసయ్య మీ బంగారు పాదాలను బట్టి బ్రతమాలు వేడుకొచ్చున్నాను నాయన. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు చిగురించిన అహరోను కర్ర గురించి మనం ధ్యానించుకుందామండి. అహరోను కర్ర చిగురించుట. మోషే ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజల్ని యెహోవా దేవుడు ఐగుప్తు నుండి కానానుకి నడిపించే విధానంలో ప్రతిసారి ఇశ్రాయేలీయులు వారు చేసే పొరపాట్లలో ఒక సర్వసాధారణమైన పొరపాటు ఏంటనగా మోషే పైన మరియు అహరోను పైన వాళ్ళు అలిగేషన్స్ పెడుతూ ఉంటారు, సనుక్కుంటారు, గుణుక్కుంటారు. వీరు తప్ప మరి ఇంకెవరు ఈ కార్యాన్ని చేయలేరా, మేం లేమా, ఇశ్రాయేలీలను నడిపించటకు మరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు అన్న ఆలోచనలో ఉంటారు. మరి ఈ సమయంలో ఒకసారి ఈ విధంగానే మరి మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేవునికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ప్రత్యేకింపబడిన వారిని మాత్రమే ఎంచుకుంటారండి. మరి ఈ 12 గోత్రాలలో ఉన్న ప్రజల్లో 11 గోత్రాలకు స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు లేవి వంశానికి మాత్రం యెహోవాయే స్వాస్థ్యము అని చెప్తారు. అనగా లేవి వంశస్థుల యొక్క పని ఏంటంటే మీరు గొర్రెలను కాచి పంటలను పండించి ఇలా మీ జీవనోపాధి చేసుకోవడం కాదు, యెహోవా దేవుడే మీకు స్వాస్థ్యం. కాబట్టి ఆయనకు సంబంధించిన కార్యాలు అనగా ఆచార వ్యవహారాలు, బలులను అర్పించడం, ప్రార్థించడం, ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడం ఈ లేవి వంశస్థుల యొక్క పని. మరి ఈ లేవి వంశస్థులకు చెందిన వాళ్ళే మోషే మరియు అహరోను. అహరోను అన్నగాగా మోషే తమ్ముడిగా మనం చూస్తాం. మరి ఈ సమయంలో ఒకసారి ఈ అలిగేషన్ ఎప్పుడైతే వస్తుందో మరి సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమే చెప్తాడు, నేను మిమ్మల్ని యాజకులుగా ఎంచుకుంటకు బలమైన సూచక క్రియ ఒకటి ఈ ఇశ్రాయేలు ప్రజలకి చూపిస్తాను. ఎందుకంటే ఎంతకాలం మీ మీద సనుక్కుంటున్నారు కదా, మరి నా యొక్క ఉద్దేశాన్ని వీళ్ళకి సూచించాలి అంటే మోషే నువ్వు ఒక పని చేయాలి. ప్రతి కుటుంబం నుండి ఒక కర్రను తీసుకో, లేవి కుటుంబం నుండి మరి తీసుకున్న కర్రపై అహరోను పేరు రాయు, మిగతా కుటుంబాల్లో తీసుకున్న కర్రలపై వారి యొక్క ఇంటి పెద్ద యొక్క పేరు రాసి నా గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో, సాక్షిపు గుడారంలో దాన్ని పెట్టినట్టయితే నేను నా ఉద్దేశాన్ని కనపరుస్తాను అని చెప్తాడు. ఆ విధంగానే మోషే మరి ఈ కుటుంబాల యొక్క పెద్దల నుండి ఒక్కొక్క కర్రను, మామూలు ఎండిపోయిన కర్రను తీసుకొని ప్రతి ఒక్కరి పేరు రాసి ఆ గుడారంలో పెడతాడు. మరి లేవి వంశానికి చెందిన, లేవి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంటికి పెద్దవాడైన మోషే కాకుండా అహరోను పేరుని మరి దానిపై రాసి గుడారంలో పెడతాడు. మరి సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే తెల్లవారి మరునాడు దాన్ని చూసినట్టయితే ఎలా ఉంటుందంటే, మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను. మిగతా కర్రలేవి కూడా చిగురించలేదు, కానీ అహరోనుకు సంబంధించిన ఆ కర్ర మాత్రం ముందుగా చిగుర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను. ఇక్కడ యెహోవా ఉద్దేశం ఏంటనగా అహరోనుని తన కార్యములు జరిపించుకుంటకు, తనకు యాజకత్వం వహించుకుంటకు మరి లేవి వంశస్థుడైన అహరోను దేవుడు ఎంచుకున్నాడు. మరి ఈ కార్యాన్ని మిగతా వంశస్థులందరూ కూడా చూశారు కాబట్టి ఇది యెహోవా చేసిన కార్యం కాబట్టి దీన్ని ఒప్పుకొనక తప్పదు. మరి ఈ విధమైన ప్రక్రియను మనం చూసినట్టయితే ఏ సందర్భంలో అయినా కూడా దేవుని కార్యాన్ని చేయాలి అనగా దేవుని యొక్క మరి పనులు, ఆచార వ్యవహారాలు, ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో మనం చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే దేవుడు తప్పకుండా మనకు ఒక సూచక క్రియను లేదా ఆయన యొక్క ఉద్దేశాన్ని మన జీవితాల్లో తెలుపుతాడండి. మరి ఇక్కడ పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూసినట్టయితే 3వ వచనం చూసినట్టయితే ఇలా రాసి ఉంటుంది. ఏమనగా, ఆ హేతువు చేత ప్రజలు కోరాకేలాగో అలాగే తన కొరకును పాపుల నిమిత్తము అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు.
మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అహరోను వల్లే ఏం చేయాలి? దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత నొందుతాడు, అనగా యాజకత్వానికి అర్హుడిగా ఉంటాడు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏంటంటే తనను తానుగా చేసుకోలేదు కానీ మహిమపరచుకోలేదు, కానీ క్రీస్తు ఆయన ప్రధాన యాజకునిగా ఏ విధంగా మహిమపరచబడ్డాడనగా యెహోవా దేవుడు ఏమని ప్రకటిస్తాడు? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని ప్రత్యక్షపరుస్తాడు. ఆ విధంగానే ఒకసారి మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు పావుర రూపంలో మరి ఆత్మ దిగి వచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని మరి ప్రకటిస్తాడు. ఈ విధంగా తన కార్యం జరిపించుకుంటకు అనగా ఒక యాజకునిగా మరి ఒక వ్యక్తి మారాలి అంటే దేవుడు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. ఆ విధంగా ఎన్నుకుంటేనే మనము ఆయన యాజకత్వానికి అర్హులంగా ఉంటాం. మరి ఇక్కడ అహరోను కర్ర చిగురించిందండి. చిగురించి తర్వాత ఏమైంది? పువ్వులు పూసి బాదాం పండ్లుగా కాసింది. మరి యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యెషయా ప్రవక్త ఎప్పుడో ప్రవచించి ఉన్నాడు కదా. ఆ ప్రవచన నెరవేరుకి మరి యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటాడు. ఇక్కడ యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టింది మరియు పువ్వులు పూసింది. మరి పువ్వులు పూయడం అనగా యేసుక్రీస్తు మరి తన యొక్క 35వ సంవత్సరంలో తను మొదలుపెట్టిన తన సేవలో ఆయన మరి పాపుల కొరకు ఆయన చేసిన పనులు, ఆయన చేసిన బోధలు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూపిన సూచక క్రియలు, ఆ పరిమళం అంతా కూడా ఈ పువ్వుల్ని మరి సూచిస్తుంది. తర్వాత బాదాం పండ్లుగా కాసాయి. అహరోను కరకు బాదాం పండ్లు కూడా ఉన్నాయి. అది దేనికి సూచన అనగా యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత ఫలము, అనగా ఆయన మరణము పునరుత్థానము ఈ బాదాం పండుకి మరి సూచనగా కనిపిస్తుంది. చిగురు పుట్టడము యెషాయి మొద్దుకు సూచన అయితే, పువ్వులు పరిమళించడమేమో ఆయన యొక్క సేవకు, ఈ లోకంలో ఆయన చూపించిన మరి సేవ ఏదైతే ఈ 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన తన శిష్యులకు నేర్పుట, ప్రజలకు తన సేవను ఎలా విధంగా అంటే తన రాజ్య వ్యాప్తిలో ఏ విధంగా మరి ఒక పువ్వు పరిమళించినట్టుగా తన యొక్క సువాసనను ఎలా వెదజల్లుతుందో దానికి తార్కాణమైతే ఈ బాదాం పండు అన్నది ఆయన మరణించి పునరుత్థానం చెందిన ఫలానికి సూచనగా ఉంటుంది. అనగా ఒక ప్రధాన యాజకుడు తను చిగురించాలి మరియు ఫలించాలి, పుష్పించాలి, ఫలించాలి. ఈ 3 లక్షణాలు కలిగినట్టయితేనే ఆయన యేసుక్రీస్తు వలె ఒక ప్రధాన యాజకునిగా ఎంచబడతాడు. మరి ఈ 3 లక్షణాలు కూడా మనం యేసుక్రీస్తు లోపలనే చూడగలుగుతాం. కాబట్టి ఈ అహరోను కర్ర మాత్రమే చిగురించడానికి కారణమైన ఏంటనగా లేవి వంశస్థులను దేవుడు తన స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు. వారిని మాత్రమే ఆయన యాజకులుగా ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని ధృవీకరించడానికి మరి యెహోవా దేవుడు అహరోను కర్రను మాత్రమే చిగురించినట్టుగా మనం చూస్తాము. ప్రియులారా, మరి ఒక యాజకత్వాన్ని మనము అంగీకరించాలి లేదా యాజకత్వాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే యెహోవా దేవుని యొక్క ఏర్పాటు లేనిది, ఆయన ఎంచుకున్నది ఈ కార్యము జరగదు. దీనికి సూచనగానే మరి యెహోవా దేవుడు అహరోను కర్రను చిగురించినట్టుగా మనం చూసి ఉన్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. నీడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. పునరుద్ధానుడేసు, 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 పునరుద్ధానుడేసు. ఇది సర్వజనానికి శుభవార్త, ఇది పునరుద్ధాన సువార్త. ఇది సర్వజనానికి